ఇక ఉదయగిరి విషయానికి వద్దాం. ఉదయగిరిలో 2,35,000 మంది ఓటర్లు ఉంటే 85% ఇక్కడ రూరల్కి సంబంధించి, అర్బన్కి సంబంధించి 15% మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్స్ 323. ఇక్కడ కూడా రెడ్డి గారులదే ప్రభావం అంటున్నారు. ఇక్కడ దీంట్లో క్యాండిడేట్స్ ఇంపార్టెంట్. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, వైసీపీ తరపున మేకపాటి రాజగోపాల్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, అదేవిధంగా టీడీపీ తరపున సురేష్ కాకర్ల, ఇక్కడ సారీ అండి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కదా ఎమ్మెల్యే అక్కడ, రైట్. మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున బరిలో ఉంటే ని తరపున కాకర్ల సురేష్ బరిలో ఉన్నారు. అయితే సర్వే స్టాటిస్టిక్స్ 5,000 మందిపై వీళ్ళు ఏదైతే సర్వే చేశారో 5,000 మందిలో వీళ్ళు అందులో హిందూస్ని చూస్తే 92% హిందూ సోదరులను వాళ్ళు సర్వే చేయగా 52% మంది టీడీపీ వైపు ఉన్నారు, 46% మంది వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. క్రైస్తవ సోదరులు 4% వాళ్ళ మీద సర్వే చేయగా 38% టీడీపీ వైపు, 60% వైఎస్ఆర్సీపీ వైపు. ముస్లిం సోదరుల మీద చేస్తే 44% ఉండగా 21% టీడీపీ, 75% మంది వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. ఇక పురుష ఓటర్లు చూస్తే 49% ఉండగా 52% టీడీపీకి, 46% మాత్రమే వైసీపీకి. మహిళా ఓటర్లు చూస్తే ఉదయగిరిలో 51% మంది ఉండగా 51% టీడీపీకి, 47% వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి. ఇక వృత్తిపరంగా చూస్తే ఈ అగ్రి రైతులు ఎవరైతే ఉన్నారో 51% తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే 48% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి. ఇక వ్యాపారస్తులు 70% ఇక్కడ టీడీపీకి మద్దతు తెలిపితే 29% మాత్రమే వైఎస్ఆర్సీపీకి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు 81% టీడీపీకి, 19% వైఎస్ఆర్సీపీకి. అన్ఎంప్లాయిడ్ 68% టీడీపీకి, 31% వైఎస్ఆర్సీపీకి. ఈ విధంగా చూస్తే ప్రాబబుల్ విన్నర్ కాకర్ల సురేష్ 8,000 నుంచి 10,000 ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తుంది.